ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినారు మీరు. అది లీడర్ లక్షణం అప్రిషియేట్ చేసినారు. సూపర్ శంకర్ అన్నారు. అలా థ్యాంక్ యూ అన్నాను. యుద్ధంలో దిగినాం, యుద్ధం చేసుకుంటూ వెళ్దాం. గెలిచి మళ్ళీ తప్పకుండా ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాను, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలుస్తాను. వీళ్ళు ఏమేమైతే చేయలేదో వీటిలన్నింటినీ అభివృద్ధి చేసి చూపిస్తాను. ఇదే పడమనేరు నియోజకవర్గంలో గెలిచిన తక్షణం అమరన్ ఇంటికి గెలిచిన తక్షణమే ఆ వెంకటగౌడ ఇంటికి పోయి అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళని భాగం చేసుకుంటానని మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. ఈసారి కాంగ్రెస్ పక్షం చేసి చూపిస్తుంది, తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఈ బి శివశంకర్ని కొనాలంటే, ఈ నల్లగొండపల్లి శివశంకర్ కొనాలంటే, ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినలేదు. ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినలేదు. నీతిగా న్యాయంగా కష్టపడి ఈ స్థాయికి పార్టీని కష్టపడి నెంబర్ 1గా తీసుకొని వచ్చినాం. ఇది దుష్ట రాజకీయాలు, దరిద్ర రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు కానీ వెంకటగౌడన్న గౌరవార్థకంగా కలిసినాడు. ఆయన గౌరవార్థకంగా కలిసినాడు. గౌరవార్థకంగా మనం షేక్ హ్యాండ్ ఇచ్చినాం. ఒక మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇవ్వడు. ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది. ఈరోజు సంస్కారపూర్వకంగా వాళ్ళిద్దరిని వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం. మనం పోయి కలవలేదే, వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం. వాళ్ళు నమస్కారం పెడితే మనం నమస్కారం పెట్టినాం. అమరన్న కూడా నమస్తే అన్నాడు, మనం నమస్తే చెప్పినాం. వీళ్ళు వచ్చి ఒకసారి బట్టి 4 గీతాలుగా అన్న వచ్చి కలిసి అప్రిషియేట్ చేసినాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అండి ఆయన. అట్లాంటి మహానుభావుడు వచ్చి వీఆర్ గ్రేట్ అప్రిషియేట్ చేసి సూపర్ అబ్బా చాలా బాగా చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ అన్నా చెప్పిన. చేయలేదన్నా తప్పనిసరి యుద్ధంలో దిగిన తర్వాత వెన్ను చూపకుండా ముందరకు దూసుకోపోవాలన్నా అని చెప్పిన. ఇంకేముంది నా చేతుల్లో చేయడమే, యుద్ధం చేయడమే అంతే. కాబట్టి తప్పకుండా ఈరోజు దీన్ని ఆరోగ్యకరమైన వాతావరణము. ఇది కాంగ్రెస్ విజయం. ఇది విజయం, కాంగ్రెస్ విజయం. 10 సంవత్సరాల నుండి మీరు చూడొచ్చు. కారు దాకా వచ్చి వాళ్ళు నన్ను పంపించి వెళ్తే రియల్గానే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెరీ గుడ్ అనడం ఇది అంత ఆశామాషమైన విజయం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్పగా అధికారంలోకి వస్తుంది. ఇదే దానికి సాక్షి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లోకి విలీనం ఏమన్నా జరగచ్చు కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలోకి జీవితంలో విలీనం జరగదు. మీరు బుక్కులో రాసి పెట్టుకోండి. టీడీపీ వచ్చిన కాంగ్రెస్ లో కలచ్చు కానీ కాంగ్రెస్ టీడీపీలో కలవడం 100% జరిగిన పని. ఇది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను, నాట్ లోకల్ పార్టీ. ఈ లోకల్ పార్టీలన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే. అదే చెప్పిన నేను. చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీ ఇంకా వచ్చిన వాళ్ళే. ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ మొత్తం కాంగ్రెస్ క్యాడరే. తప్పకుండా ఈ రోజు వచ్చేసిందన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండేవాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వస్తూ ఉంటారు. వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళంతకు వాళ్ళు వస్తేనే విజయం అవుతుంది. లాస్ట్ టైం ఓటింగ్ శాతం ఎంత? చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది. టీడీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఈరోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్లతో సహా లోపల బ్యాలెట్ బాక్స్ పోయినప్పుడు చేయగుర్తుకు ఓటేయరా? మీరు చెప్పండి సార్, చేయగుర్తుకు ఓటేయరా? ఏ ముస్లిం కానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోవాలా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు. కాబట్టి అందరూ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధమైనారు బడుగు బలహీన వర్గాలు అందరూ. కాబట్టి తప్పకుండా 2 పార్టీల్లో ఉండే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ వైపు వస్తున్నారు. వాయిస్ ఇస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాలో విలీనమైనారు అట్లని చెప్పి మాకు విలిపిడు. ఇది ఎంతవరకు నిజము? మీరు వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలిసారా, లేదా వాళ్ళు వచ్చి మీతో కలిసారా, లేకపోతే మీరు వాళ్ళు వెళ్ళి విలీనం అవుతున్నారు? అది క్వశ్చన్ ఏమిటంటే, మీరు ఎమ్మెల్యే మీరు లోపల నుండి వచ్చినారు కదా, వచ్చి అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చిన దానికి ఆడ ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ వచ్చి మాలే కలిసిపోయినారు, మాలకు విలీనం అయిపోయింది, దానికోసమే మేము ఒకటై వచ్చినాము అని వాళ్ళు వాయిస్ ఇస్తామన్నారు. వాయిస్ ఇస్తామన్నారు. దానిపైన మళ్ళీ సుధాకి డౌట్ వచ్చి మేము ఫోన్ చేసి అడిగినాం. అడిగితే లేదు అట్లంతా ఏం లేదు, సాయంకాలం ప్రెస్ మీట్ ఉంది అని చెప్పినారు. దానిపైన నా క్వశ్చన్ అదే కదా, విలీనం అయిపోయినారని కదా.
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోయింటే ఈ ప్రశ్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూర్చోండి, అవునా కదా? కాబట్టి తప్పకుండా ఇది రాజకీయాలని వేరే విధంగా చేయదండి. ఆయన గౌరవార్థకంగా ఒకటికి పట్టి 10 సార్లుగా శంకర్ బాగున్నావా, చాలా గొప్పగా వచ్చేసినాను, నువ్వు చేసుకొని పోతున్నావు, రియలీ గ్రేట్ అని చెప్పి ఆయనంతకు ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఆయనంతకు ఆయన మాట్లాడటము, ఆయనంతకు ఆయన కలవడమే కానీ నేను పోయి ఎమ్మెల్యే దగ్గర కలిసింది, ఆయన దగ్గర మాట్లాడింది లేదు. ఇంకా యువతలు వస్తూ ఉండగా ప్రెస్ వాళ్ళందరూ వచ్చినారు. ప్రెస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పినాను నేను అక్కడ, తప్పకుండా ఈసారి 10 సంవత్సరాలు ఇంకా ఏం జరిగింది అనేది తెలుసు, ఎవరికి ఓటేయాలనేది తప్పకుండా ఆల్రెడీ ఓటర్స్ అందరూ డిసైడ్ అయినారు. కాబట్టి ఇది నిజమైన విజయం. వాళ్ళు మనమల్ని వచ్చి కలవడం ఉంటే అంటే నేను అనడం ఏమిటంటే అది గర్వంగా ఫీల్ కావాలా. ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2-3 నెలలు ఇంకా పుంజుకొని ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి షబాష్ అనేసి ఒక రేంజ్కి వచ్చినారంటే పక్క పార్టీ వాళ్ళది వెరీ గుడ్ అని చెప్పి షబాష్ అని చెప్పి మన దీనికి